బాబా భాస్కర్ మా పిచ్చ ఫ్యాన్స్ భయ ఆయనకైతే మటుకు ఆయన ఎంటర్టైన్మెంటే నచ్చింది. మిగతాదంతా మాకు తెలియదు కానీ ఆయన చేసే డైలాగులు పంచి డైలాగులు ఆయన మీద ఇష్యూ వస్తుందంటే ఆయన ఏళ్ళు కూడా పెట్టడు. అది నాకు తెలిసి కరెక్ట్. ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీ కూడా అట్నే ఉంది భయ్య. ఈవెన్ పక్కన పడిపోయినా కానీ ఎవడు పట్టించుకోవటంలా. అట్లాంటప్పుడు ఆయన గొడవ జరిగినప్పుడు పట్టించుకోకపోతున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు ఒక గొంతు రేజ్ అయిందంటే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు కానీ అక్కడ తప్పైన పాయింట్అవుట్ చేయటం వల్ల అట్నే ఉంటాడు. ఆయన రీజన్ కూడా చెప్పాడు. ఒకప్పుడు సీరియస్గా ఉంటే ఆయన లైఫ్లో చేసిన ప్రాబ్లమ్స్ చెప్పాడు కాబట్టి ఆయన ఫన్నీగా ఉంటున్నాడు. నాకు ఆ రీజన్ బాగా నచ్చింది. అందుకని ఆయన ఫన్నీ బాగా నచ్చింది. ఆయన కొరియోగ్రాఫర్ ఇంకా బాగుంటుంది. ఆయన పిచ్చ ఫ్యాన్స్ మేమైతే. బిగ్ బాస్ చాలా బాగుంది. దాంట్లో వాళ్ళు ఆడే విధానం చాలా నచ్చింది. రవి తను బాగా అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు. గొడవలు కాకుండా గొడవలైనా ఆపేటట్టు ఉంటున్నాడు. బాబా భాస్కర్, శ్రీముఖి అంటే వాళ్ళిద్దరూ స్పోర్టీగా ఉన్నారు. గొడవలు పడుతున్నా కానీ వెళ్ళి ఆపుతున్నారు. అందుకని వాళ్ళిద్దరు బాగా నచ్చారు. బాబా భాస్కర్ విన్ అయితే బాగుంటుంది. బాగుందన్న బాబా భాస్కర్ మంచిగా ఆడుతున్నాడు. బాగానే ఉందన్న. బాబా మాస్టర్ రాహుల్, మహేష్. బాబా మాస్టర్ ఆయన బిగ్ బాస్కి పెద్ద మనిషి. ఆయన అందరితో చాలా బాగుంటాడు. బాగుంది. నా ఫేవరెట్ వచ్చేసి బాబా మాస్కర్. ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుండో ప్లస్ అందరితో బాగుంటుండో. అందుకనే నాకు బాబా భాస్కర్ యాటిట్యూడ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేస్తుండో ఇంకా అందరితో బాగుంటుండో. గొడవలు ఇట్లా ఏముండవు ఆయనతోటి. బిగ్ బాస్ 1 కంటే 2, 3 కంటే బిగ్ బాస్ 3 యావరేజ్ అనిపిస్తుంది. బిగ్ బాస్ 2 జర బాగుంది అనిపిస్తుంది. నాని ఉన్నాడు కాబట్టి ఓకే గుడ్. కాకపోతే అంత క్రేజీగా లేదు, ఓకే అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు తర్వాత నాని గారు వచ్చిన తర్వాత బాగున్నది. ఇక బిగ్ బాస్ 3 అంత క్రేజ్గా లేదనమాట. టాప్ 3 వచ్చేసి బాబా భాస్కర్, ఇంకా రాహుల్ ఇంకా మహేష్ పర్ఫార్మెన్స్ బాగుంది. అందరితోటి ఏంది ఎంటర్టైన్ చేస్తుండు. అయితే కొంచెం అతను కూడా గొడవలోకి వెళ్తున్నాడు అనమాట. కరెక్టే, ఎందుకంటే అది తన యాటిట్యూడ్ అది కాబట్టి అతను ఉన్నట్టు చెప్తారు అందరూ. కొంతమంది రియాలిటీగా ఆడతారు, కొంతమంది గేమ్. బాబా భాస్కర్ తర్వాత మహేష్, రాహుల్ రియాలిటీగా ఆడతారు. శ్రీముఖి వాళ్ళు ఇంకా హిమజ వాళ్ళంతా గేమ్ లాగా ఆడతారు అనమాట. బాగానే ఉంది. వరుణ్ సందేశ్, ఆలీ, నాగార్జునది, ఎన్టీఆర్ ఇంకా బాగుంది. మస్తు ఉందన్న బిగ్ బాస్ బాగుందన్న. శ్రీముఖి అండ్ బాబా అంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, ఎవరిని గెలుపుతలేరు చేస్తలేరు. అందుకు వాళ్ళిద్దరు బయట కూడా బెస్టీస్ కాబట్టి వాళ్ళంతా తీసుకోలేరు అన్న. బాబా మాస్టర్ టైటిల్ విన్ అయితే బాగుంటుంది. బాబా మాస్టర్ అందరితో కలిసిపోయి ఉంటాడు. నార్మల్ ఆయన మీద పంచే చేసుకున్నా కూడా అంత సీరియస్ కాడు, జోగ్గా ఉంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.